అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 56. ఇక స్టోరీకి వెళ్తే, వయసులో చిన్నపిల్ల అయినప్పటికీ టీం మొత్తంలోనూ చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి భాను. వెరీ బ్రేవ్, ఇంకా చాలా టఫ్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. వెరీ క్లెవర్. ఎలాంటి ప్రమాదాన్నైనా చాలా చాకచక్యంగా ఎదుర్కోగల ధైర్యం, అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని మొండి పిల్ల. గుడ్ ఫైటర్, పర్ఫెక్ట్ షూటర్. ఇవి ఆ సంఘటన జరిగేంత వరకు భానుపై మా అందరికీ ఉన్న అభిప్రాయం. కానీ ఆ సంఘటన తర్వాత అంత చిన్న వయసులో భాను తన గుండెల్లో ఒక అగ్నిపర్వతాన్ని మోస్తుంది అన్న విషయం నాకు అర్థమైంది అని అన్నాడు సుహాస్. ఏమైంది అని అడిగాడు విక్రమ్. మేము ఫీల్డ్లో ఉండగా జరిగిన సంఘటన అది. యూనిట్ 4 అనేది యానిమల్ జోన్కి నార్మల్ ఫారెస్ట్ ఏరియాకి బార్డర్. అప్పుడప్పుడు అక్కడ బార్డర్లో కొంతమంది ఇల్లీగల్ రేస్లు పెడుతుంటారు అని ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి ఎంత ట్రై చేసినా కుదిరేది కాదు. ఆ రోజు తెల్లవారుజామున వాళ్ళ వల్ల అక్కడ కొన్ని జంతువులు గాయపడ్డాయి అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో అందరం అక్కడికి వెళ్ళాము. గాయపడిన జంతువుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ముందుగా వాటిని రెస్క్యూ సెంటర్కు పంపించి వేసి టీం అందరం మిగిలిన ప్రాంతంలో ఇంకా ఏమైనా గాయపడిన జంతువులు ఉన్నాయని చూస్తూ ఉన్నాము. అదే సమయంలో ఆ రేస్ చేసే వాళ్ళ గ్యాంగ్ వచ్చింది. వాళ్ళు మేమున్న వైపుగానే రావడంతో అప్పటి వరకు బాగానే ఉన్న భాను వాళ్ళని చూడగానే ప్యానిక్ అవ్వడం మొదలుపెట్టింది. ఏడుస్తూ ఎవరినో సేవ్ చేయాలని ట్రై చేస్తూ ఏదేదో మాట్లాడిస్తుంది భాను. తను నార్మల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా అది మా వల్ల కాలేదు. దాంతో వెంటనే భానుని సిటీలోని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. భానుని టెస్ట్ చేసిన డాక్టర్ తను చాలా స్ట్రెస్లో ఉందని, అప్పుడు జరిగిన సంఘటన వల్ల తన బ్రెయిన్ మీద చాలా తీవ్రమైన ఒత్తిడి కలిగి ఏవో గతం తాలూకు జ్ఞాపకాలు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా భావించి తను అలా రియాక్ట్ అయ్యింది అని డాక్టర్ చెప్పారు. అది మాత్రమే కాకుండా వీలైనంత వరకు తనతో ఆ సంఘటన గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది అని చెప్పడంతో నేను అడగాలని అనుకోలేదు. కానీ అప్పటి నుండి భానుని జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాను. అప్పుడే తనకి క్లోజ్డ్ రూమ్స్ అన్నా డార్క్ రూమ్స్ అన్నా భయపడుతుందని అర్థమైంది. అంతేకాకుండా తను ఒంటరిగా ఉన్న టైమ్స్లో ఎవరైనా తనను వెనక నుండి పట్టుకున్నా సైలెంట్గా నిలబడి తను కంగారు పడడమో లేదా వాళ్ళ మీద కోప్పడమో చేసేది. అప్పుడప్పుడు నిద్రలోనూ భాను ఏదో కలవరిస్తూ ఏడుస్తూ ఉండేదని అప్పుడప్పుడు తన రూమ్మేట్స్ చెప్పేవారు. భాను పైకి తనకి ఏమీ బాధ లేనట్టుగా చీర్ఫుల్గా కనిపిస్తుంది. కానీ ఉప్పొంగుతున్న లావాను తనలో దాచుకున్న అగ్నిపర్వతంలా ఎవరికీ తెలియని, ఎవరితోనూ చెప్పుకోలేని బాధ అనే అగ్నిపర్వతాన్ని తన మనసులో దాచుకుంది. వాటిని ఎవరికీ చెప్పదు. బహుశా తను ఫేస్ చేసిన ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ తను అలా మార్చేసి ఉండవచ్చు. అందుకే తను అవన్నీ అడిగి ఇబ్బంది పెట్టడం సరికాదనిపించింది. అందుకే తనలో ఇన్సెక్యూర్ ఫీలింగ్ను పోయేలా చేసి తనలో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి తనకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాను. షూటింగ్ ఆర్చరీలో తనకు ఉన్న బేసిక్ స్కిల్స్ మరింత మెరుగుపరిచేలా ట్రైన్ చేసి తనలో ఏకాగ్రత పెరిగేలా చేశాను. అనుకున్న దానికన్నా భాను చాలా త్వరగా పికప్ చేసుకుంది. నెమ్మదిగా తనలో మార్పు రావడం మొదలైంది. కానీ ఎంత ట్రై చేసినా తనకు క్లోజ్డ్ రూమ్స్ అంటే ఉన్న భయం మాత్రం పోగొట్టుకోలేకపోయాను అని కొంచెం లో వాయిస్లో అన్నాడు సుహాస్. భాను గురించి సుహాస్ చెప్పింది అంత శ్రద్ధగా విన్న విక్రమ్ ఏదో అనుమానం వచ్చినట్టుగా, మీరు రెస్క్యూ సెంటర్లో డాక్టర్, అలాంటప్పుడు షూటింగ్ ఆర్చరీ గురించి మీకెలా తెలుసు అని సుహాస్ని అడిగాడు విక్రమ్. విక్రమ్ మాటలకు సుహాస్ చిన్నగా నవ్వుతూ, ఎస్, నేను డాక్టర్నే, కానీ నేను రెస్క్యూ సెంటర్లో జాయిన్ అవ్వడానికి ముందు మిలిటరీలో పనిచేశాను. సో ఇక వేరే చెప్పడానికి అంటూ ఏముంది, అక్కడ ఇవన్నీ తప్పకుండా చేయవలసినవి కదా అని అన్నాడు సుహాస్. మరి ఎందుకని రెస్క్యూ సెంటర్లో జాయిన్ అయ్యారు అని అడిగాడు విక్రమ్. నా కూతురు ఇషిత కోసం. తన కోసం రిలీవ్ అవ్వక తప్పలేదు. ఏం జరిగింది? ఒక యాక్సిడెంట్లో నా భార్య నా కూతురి కళ్ళ ముందే చనిపోయింది. అంత చిన్న వయసులో అది చూసిన ఇషిత ఎమోషనల్గా అప్సెట్ అయింది అని అన్నాడు సుహాస్. సుహాస్ చెప్పింది విన్న విక్రమ్ మృకుటి ముడిపడింది. అసలు సుహాస్ చెప్తుంది నమ్మాలా వద్దా అన్న సంశయం కూడా కలిగింది విక్రమ్లో. కానీ అది ఏమీ పట్టించుకొని సుహాస్ తను చూసుకోవడం కుదరకపోవడంతో నేను జాబ్ నుండి రిలీవ్ అయిపోయి రెస్క్యూ సెంటర్లో జాయిన్ అయ్యాను. అక్కడే భాను ఇషిత ఫ్రెండ్స్ అయ్యారు. తన వల్లే మళ్ళీ నా కూతురు నార్మల్ అయ్యింది అంటూ తన ధోరణిలో తను చెప్తూ పోతున్నాడు సుహాస్. ఇంకా తన వైపు అనుమానంగా చూస్తున్న విక్రమ్ వైపు చూసిన సుహాస్ చిన్నగా నవ్వుతూ, యూ డోంట్ వరీ, ఇంతకుముందు కాల్ చేసినప్పుడు చూశారుగా వాళ్ళిద్దరినీ,
ఇషితాకు భాను అంటే చాలా ఇష్టం. భాను కూడా ఇషితాను చాలా కేరింగ్గా చూసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు వాళ్ళిద్దరూ ఒకటే. ఫ్యూచర్లో నా కూతుర్ని కూడా భానులానే ధైర్యంగా ఉండేలా పెంచాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు సుహాస్. సుహాస్ చెప్పింది విన్న విక్రమ్, జరుగుతున్న సంఘటనల వల్ల బన్నీ చుట్టూ ఉన్న గాలిని కూడా అవమానించక తప్పట్లేదు అని అన్నాడు. ఏం పర్లేదు, మీకు భాను మీద ఉన్న ప్రేమను నేను అర్థం చేసుకోగలను. ఎప్పుడైతే మీరు ఎటువంటి ఈగో చూపించకుండా నేను భాను హస్బెండ్ అని మీరు చెప్పినప్పుడే మీకు భానుపై ఉన్న ప్రేమ అర్థమైంది. తన విషయంలో మీరు ఎంత కేరింగ్గా ప్రొటెక్టివ్గా ఉంటారో నాకు అర్థమైంది. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అన్నాడు సుహాస్. చిన్నగా నవ్వాడు విక్రమ్. వాచ్లో టైం చూసుకున్న సుహాస్, ఇక నేను వెళ్తాను, డోంట్ వరీ, షీ విల్ బీ ఫైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని అన్నాడు. సుహాస్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు విక్రమ్. తర్వాత అక్కడ నుండి వెళ్ళబోయిన సుహాస్ ఆగి విక్రమ్ వైపు చూస్తూ, భాను ఎక్కువగా పాత విషయాల గురించి ఆలోచించకుండా ఉండాలి. దానివల్ల బ్రెయిన్పై ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల తను డైవర్ట్ చేయడానికి ట్రై చేయండి. అసలు గతం గురించి ఆలోచించే అవసరమే లేకుండా చేస్తే ఇంకా మంచిది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు సుహాస్. సుహాస్తో మాట్లాడుతూ వెనకే యుక్ కూడా వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో అంతకుముందు తను తెలుసుకోవాలి అనుకున్న విషయాలు అనుపమను అడిగి తెలుసుకోవడానికి అదే సరైన సమయం అనుకొని అనుపమను పిలిచాడు విక్రమ్. అనుపమ, ఏంటి విక్రమ్ అని అడిగింది అనుపమ. మీరు ఇంతకుముందు మాటల్లో బన్నీని మొదటిసారి కలిసినప్పుడు కూడా తన పరిస్థితి ఇలానే ఉంది అని చెప్పారు కదా, దాని గురించి చెప్పండి అని అడిగాడు విక్రమ్. దాంతో డీప్ బ్రీత్ తీసుకున్న అనుపమ తను మొదటిసారి భానుని చూసినప్పటి సందర్భం గురించి చెప్పడం మొదలుపెట్టింది. సుమారుగా 4 సంవత్సరాల క్రితం ట్రైన్లో నేను విజయవాడ నుండి హైదరాబాద్కు వస్తున్న సమయంలో నేను ఎక్కిన బోగిలో కార్నర్లో ముడుచుకొని కూర్చొని భయంగా చూస్తూ ఉన్న ఒక 19 సంవత్సరాల వయసున్న భానుని చూశాను. అందుకే భానుని కిట్టి అని పిలుస్తుంది అనుపమ. ఆ అమాయకమైన ముఖంలో కనిపించిన బాధ, భయం ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఒంటి మీద గాయాలతో ఉన్న కిట్టీని చూడగానే ఏదో జరిగింది అని అర్థమైంది. పలకరించిన సమాధానం చెప్పే స్థితిలో లేదు తను. అంత చిన్న పిల్లను అలా వదిలేయడానికి మనసు ఒప్పుకోలేదు. అతి కష్టం మీద తనను నాతో పాటు తీసుకువచ్చి నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కూడా తెలియకుండా అటు ఇటు చూస్తున్న కిట్టీని చూసిన నాకు తనను అలా వదిలేయాలి అని అనిపించలేదు. దాంతో కిట్టీని ఒంటరిగా వదిలేయడం మంచిది కాదని నాతో పాటు తీసుకొని వెళ్ళాను. చాలా రోజుల పాటు కిట్టి మామూలు మనిషి కాలేకపోయింది. ఉన్నట్టుండి ఎవరో తనను టచ్ చేస్తున్నట్టుగా, హర్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యేది. తన దగ్గరకు రావద్దు అంటూ బిగ్గరగా ఏడ్చేది. ఆ టైంలో తనకు తరచుగా పానిక్ అటాక్స్ వచ్చేవి. తను డిప్రెషన్లో ఉందని అర్థమైంది. అందుకే ఆ విషయాలు అడిగి ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. రోజులు గడుస్తున్నా తనలో మార్పు లేదు. అలా ఒంటరిగా ఉంటే తను నార్మల్ అవ్వడం కష్టం అనిపించి నాతో పాటు కేఫ్కి తీసుకొని వెళ్ళాను. కొన్ని రోజులకు తనలో మార్పు రావడం మొదలైంది. తర్వాత తను నాతో కంఫర్ట్గా ఉండడం మొదలుపెట్టింది. అప్పుడే తన ఫ్యామిలీ మెంబర్స్ వల్ల తనకి పరిస్థితి వచ్చిందని, ఎవరో సిద్ధాంత్ అనే పర్సన్ తనను ఏడిపిస్తూ ఉండేవాడని, ఆ రోజు వాళ్ళ బావ దగ్గరకు వెళ్తున్న తనను వెళ్ళనివ్వకుండా బలవంతంగా తనతో పాటు తీసుకువెళ్ళి వాడు తనని అని చెప్పలేక పాజ్ ఇచ్చిన అనుపమ అతన్ని కొట్టి అక్కడి నుండి తప్పించుకొని వచ్చేశానని చెప్పింది అంటూ అప్పటి విషయాల గురించి చెప్పింది అనుపమ. అంతా అనుపమ చెప్పేది వింటున్న విక్రమ్ పిడికిలి బిగుసుకుంది. వస్తున్న కోపాన్ని అతి కష్టం మీద అదుపు చేసుకుంటూ, మరి ఇప్పుడెందుకు ఇలా జరిగింది అని అడిగాడు విక్రమ్. ఇప్పుడు కూడా ఆ సిద్ధాంత్ కాల్ చేశాడు అని కిట్టి చెప్పింది. అంటే ఇంతకు ముందు కూడా ఆ సిద్ధాంత్ బన్నీకి కాల్ చేసేవాడా అని అనుపమను అడిగాడు విక్రమ్. లేదు, నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు ఎప్పుడూ అతను కిట్టికి ఫోన్ చేయలేదు. ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడే అతని దగ్గర నుండి ఫోన్ వచ్చింది అని అంది అనుపమ. అనుపమ వైపు కృతజ్ఞత నిండిన కళ్ళతో చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు విక్రమ్. ఎందుకు అని అంది అనుపమ. ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా ఎవరూ మీలా ఆలోచించలేరు. తెలియని వారిని దగ్గరకు తీసుకోరు. కానీ మీరు తనని అలా వదిలేకుండా బన్నీని అర్థం చేసుకొని సపోర్ట్గా ఉన్నారు. అందుకు మీకోసం ఏం చేసినా తప్పులేదు. దిస్ ఈజ్ మై ప్రామిస్. నీకు ఏ టైంలో హెల్ప్ కావాలి అన్నా జస్ట్ ఒక్క కాల్ చేయి చాలు అని అన్నాడు విక్రమ్. విక్రమ్ చేతి మీద చిన్నగా తట్టిన అనుపమ, అదేం అవసరం లేదు. నేను కిట్టీని చూసినప్పటి నుండి కేవలం తన సఫరింగ్ మాత్రమే చూశాను. మనసు లోతుల్లో ఉన్న గాయాలు మానకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తనను బాధ పెడుతూనే ఉన్నాయి.
వాటికి నువ్వు మందుగా మారు, మళ్ళీ తన లైఫ్లో సంతోషాన్ని నింపు చాలు అని చెప్పి, నేను మీ ఇద్దరి కోసం ఏమైనా చేసి తీసుకువస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది అనుపమ. అనుపమ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాడు విక్రమ్. బెడ్ మీద పడుకొని ఉంది భాను. నిద్రపోతున్న భాను భుజం మీద తల పెట్టుకొని భాను వైపు చూస్తూ ఉన్నాడు కైజర్. భానుని చూసిన విక్రమ్కు కొన్ని క్షణాల ముందు అనుపమ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. భాను భరించిన బాధల గురించి తలుచుకోగానే అప్రయత్నంగా విక్రమ్ కళ్ళల్లో చెమ్మ చేరింది. బెడ్ మీద కూర్చొని భాను నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా భాను తలను తన ఒడిలో పెట్టుకొని తల నిమురుతూ ఉండిపోయాడు విక్రమ్. రుద్రవరంలో సుమారుగా గంట ముందు జరిగిన సంఘటనలు. భాను మాటలు విన్న వివేక్ కావ్యను తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వివేక్ వెళ్ళిపోయిన తర్వాత కోపంతో ఊగిపోతూ తన రూమ్లోకి వెళ్ళిపోయిన కావ్య కోపంగా అక్కడ ఉన్న వస్తువుల్ని విసిరికొట్టడం మొదలుపెట్టింది. కొంతసేపటికి తర్వాత ఆయాసంతో బెడ్ మీద కూలబడిన కావ్య, అసలు దానికి ఎంత పొగరు, ఎప్పుడూ లేనిది నా ముందు అది నోరెత్తి మాట్లాడుతుందా? కాదు, వివేక్ దగ్గర అది నన్ను కావాలని ఇరికించింది. ఎప్పుడూ నోరు మూసుకొని కూర్చొని చెప్పింది మాత్రమే చేసే దీనికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయి? నన్ను అవమానించినందుకు దీనికి సరైన గుణపాఠం చెప్పాలి అని అనుకున్న కావ్య పెదవులపై ఒక రకమైన నవ్వు వచ్చి చేరింది. వెంటనే తన ఫోన్ను తీసుకొని కాంటాక్ట్ లిస్ట్ను వెతకడం మొదలుపెట్టింది. స్క్రీన్లో సిద్ధాంత్ అన్న పేరు కనపడగానే ఆ నెంబర్కు కాల్ చేసింది కావ్య. కాల్ కట్ అయిపోయే ఆఖరి క్షణంలో ఆన్సర్ చేశాడు ఆ వ్యక్తి. హే గార్జియస్, ఏంటి చాలా రోజులకు కాల్ చేసావు? ఆర్ యూ మిస్సింగ్ మీ అని అడిగాడు అతను. అది తర్వాత, నువ్వు కల్కిని మిస్ అవ్వడం లేదా అని అడిగింది కావ్య. కావ్య అడిగిన దానికి క్షణం పాటు సైలెంట్ అయిపోయాడు సిద్ధాంత్. ఏంటి మాట్లాడవు అని అడిగిన కావ్యతో, నా మౌనం నీకు చెప్పడం లేదా నేను ఎంతగా భానుని మిస్ అవుతున్నానో అని అన్నాడు సిద్ధాంత్. ఓ అవునా, అయితే నీకు కల్కి గురించి అని చెప్తున్న కావ్య మాటలను మధ్యలోనే ఆపేస్తూ, తన గురించి నీకు తెలుసా, ఎక్కడుంది అని ఆతృతగా అన్నాడు సిద్ధాంత్. తెలియదు అని తాపిగా చెప్పిన కావ్య, కానీ తన నెంబర్ మాత్రం తెలుసు అని అంది. ఆ విషయం చెప్పకుండా ఎందుకు ఇంతసేపు టైం వేస్ట్ చేశావు అని అన్నాడు సిద్ధాంత్. హలో, కాస్త తగ్గు. నీకు కల్కి నెంబర్ కావాలి అంటే నన్ను రిక్వెస్ట్ చేసుకోవాలి, అంతేకాని ఇలా ఆర్డర్ చేయకూడదు అని అంది కావ్య. అదంతా తర్వాత, ముందు కల్కి నెంబర్ పంపించు అని ఆతృతగా అన్నాడు సిద్ధాంత్. సిద్ధాంత్ మాటలకు వంకరగా నవ్వుకుంటూ భాను ఫోన్ నెంబర్ను సిద్ధాంత్కు సెండ్ చేసి, పెట్టాను చూసుకో అని అంది కావ్య. కావ్య మాట కూడా పూర్తవ్వకుండానే కాల్ కట్ చేసేశాడు సిద్ధాంత్. కట్ అయిన కాల్ వైపు చూసి వంకరగా నవ్వుకుంటూ, సైకో ఫెలో, కల్కి ఇక నీ పని అయిపోయింది. వివేక్ దగ్గర నన్ను ఇరికించినందుకు నీకిదే తగిన శాస్తి. నీ సైకో లవర్ టార్చర్ను అనుభవించు అని అనుకుంది కావ్య. కానీ పాపం ఇప్పుడు కావ్యకు తెలియలేదు, తనను భానుని ఇబ్బంది పెట్టాలని చేసిన పని ఫ్యూచర్లో తనకు ఎన్ని తిప్పలు తెచ్చిపెడుతుందో అనే విషయం కావ్యకు ఏమాత్రం అంచనా లేదు. బహుశా తెలిసి ఉంటే కావ్య ఈ తప్పు ఎప్పటికీ చేసి ఉండేది కాదేమో. తను చేసిన ఆ చిన్న పని 2 జీవితాలను తలకిందులవ్వడానికి హేతువుగా మారిపోయింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.